యూదులు ఎప్పుడు కూడా ఇది క్రైస్తవుల కోసం యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. అందుకే బహుశా మీరు గమనించండి, యూదులు ఎవ్వరూ కూడా నీ తల్లిని సన్మానించుము, ఇది బాగుంది. కానీ ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంటుంది. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. సాధారణంగా ప్రతి మతంలో కూడా ఆ మతానికి సంబంధించిన పెద్దలు కావచ్చు, లేదా ప్రవక్తలుగా చెప్పబడే వాళ్ళు కావచ్చు, ఆ మతాన్ని అనుసరిస్తున్న వాళ్ళందరూ కూడా బాగుండాలి, బాగా బ్రతకాలి, తద్వారా సమాజం బాగుండాలన్న ఉద్దేశంతో కొన్ని నియమ నిబంధనలు పెడుతూ ఉంటారు. వీటిల్ని కొన్ని మతాల్లో ఆచారాలు అని కూడా అంటారు. మరికొన్ని మతాల్లో అవి బోధనల కాడ మాత్రమే పరిమితం అయిపోయాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం బైబిల్ వర్సెస్ సనాతన గ్రంథాలు గనక కంపారిటివ్ స్టడీ చేయాలి అనుకుంటే, బైబిల్లో 10 నిబంధనలు అని చెప్పేసి క్రైస్తవులకు కొన్ని చెప్పడం జరిగింది. నిజానికి అది యూదుల కోసం చెప్పబడిందే అయినా కూడా క్రైస్తవులు ఆ యూదుల గ్రంథాన్ని కబ్జా చేసేసుకుని ఇది మాదే, మా పూర్వీకులదే అంటున్నారు. కాబట్టి అంటే ఎందుకు కబ్జా అనే పదం వాడాల్సి వస్తుందంటే, యూదులు ఎప్పుడు కూడా ఇది క్రైస్తవుల కోసం ఇవ్వబడింది అన్న విషయాన్ని వాళ్ళు ఒప్పుకోరు. కానీ వీళ్ళు మాత్రం ఇది మాదే అంటుంటారు. కాబట్టి ఇది బలవంతంగా కబ్జా చేయటం అని అనుకోవాలి. సో అలా కబ్జా చేయబడిన యూదుల గ్రంథమైన తనక్లో మొదటి భాగమైన నిర్గమకాండం ఏదైతే ఉందో, మొదటి 5 కాండాల్లో భాగమైన నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఈ 10 నిబంధనల యొక్క ప్రస్తావన వచ్చింది. ఇది సాక్షాత్తు వాళ్ళ దేవుడిగా చెప్పబడే, సర్వశక్తిమంతుడిగా చెప్పబడే యెహోవా అనే దేవుడు మోషే అనే వ్యక్తికి 2 పలకల పైన చెక్కి ఇవ్వబడిన ఆజ్ఞలు ఇవి. సో వీళ్ళు ఈ ఆజ్ఞల్ని శిరోధార్యంగా భావిస్తామని చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు క్రైస్తవులు కూడా ఇదే ఆజ్ఞలు పట్టుకుని మేము విగ్రహారాధన చేయకూడదండి, లేకపోతే మేము ఇలా పవిత్రంగా బ్రతకాలండి అని చెప్పి అంటారు. అయితే నిజంగా ఆ 10 ఆజ్ఞలు వీళ్ళని పవిత్రంగా బ్రతకటానికి చెప్పాయా? అలాగే దేవుడు ఈ లోకం కోసం, లేకపోతే ఈ లోకానికి ఉపకారం కలిగేలాంటి అవసరాల కోసం ఆ 10 నిబంధనలు ఇచ్చారా? ఒకవేళ ఇచ్చి ఉంటే అలాంటి నిబంధనలు మరి వీళ్ళకేనా? హిందువులుగా మనకి మన హిందూ గ్రంథాల్లో, లేకపోతే మన హిందూ పూర్వీకులు ఎవరు మనకి ఇటువంటి ఆజ్ఞలు ఇవ్వలేదా? ఒకవేళ ఇస్తే ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే ఏది సమాజానికి పనికొచ్చేది, ఏది వ్యక్తి యొక్క ఉద్ధరణకి పనికొచ్చేది అనేది ఈరోజు తెలుసుకుందాం. ఇలా తెలుసుకోవాలంటే మొదటగా యూదుల గ్రంథమైన తనక్లో ఉన్న ఆ నిర్గమకాండంలోని మొదటి 10 నిబంధనల్ని ఒకసారి పరిశీలిద్దాం. వాళ్ళ దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞలు ఇవే. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. అందులో మొట్టమొదటిది ఏంటి? నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. చాలా క్లియర్గా ఫస్ట్ ఆజ్ఞ ఏం చెప్తున్నాడు? నేను తప్ప నీకు ఇంకో దేవుడే ఉండటానికి వీలు లేదు అని తనను తాను పరిచయం చేసుకుంటున్న సందర్భంలో యెహోవా చెప్పిన మాట. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ల యందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల ద్వేషమును కుమారుల మీదకు రప్పించును. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. చూసారు కదా, అసలు విగ్రహాన్ని కానీ, ఇంకో రూపాన్ని కానీ, ఇంకో పేరుని కానీ ఎక్కడా కూడా ఎవ్వరూ పూజించకూడదు. ఎందుకంటే ఈయన వాళ్ళని కాపాడి తీసుకొచ్చారు కాబట్టి ఈయనకే కట్టు బానిసత్వం చేయాలని చెప్తున్నారు. ఈ క్రమంలోనే నా ఆజ్ఞలను అతిక్రమిస్తే నేను ఏమైనా చేస్తాను, బికాజ్ మీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడను అని చెప్తున్నాడు. నిజానికి ఇదే మీరు ఆంగ్ల బైబిల్లో చూసినట్లయితే అక్కడ జెలస్ గాడ్ అనే ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో చెప్తున్న విషయమే అయినా కూడా సందర్భం వచ్చింది కాబట్టి మరోసారి చెప్తున్నా. అటువంటి అసూయాపరుడైన యెహోవా ఈ విధమైన స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. నిజానికి ఇది హిబ్రూ బైబిల్లో చూసినట్లయితే రోషమగల అనే ఉంటుంది అంటారు. బాబరే, నిజంగా చెప్తున్నా, రోషం అని మీరు పెట్టుకోకూడదు. ఇలా ఇంకొకరిని పూజిస్తే తట్టుకోలేను అని చెప్పే విధానాన్ని రోషం అనరు, అసూయ అని అంటారు. అండ్ యెహోవా ఈజ్ ఎ జెలస్ గాడ్ అండ్ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, ఇక మరోటి, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. చూసారు కదా, ఇప్పటికిచ్చిన 3 ఆజ్ఞలు కూడా నాకు భజన చేయండి, నాకు మాత్రమే భజన చేయండి, నన్ను పూజ చేయండి, నన్ను కాదంటే లేపేస్తాను, వేసేస్తాను, ఇదే చెప్తున్నారు. ఇక ఇక్కడ ఏంటంటే నా నామాన్ని కూడా వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అని. అందుకే బహుశా మీరు గమనించండి, యూదులు ఎవ్వరూ కూడా వాళ్ళ పిల్లలకి యెహోవా లేకపోతే యాహ్వే అనే పేరు పెట్టుకోరు. ఎందుకంటే వాళ్ళ పేరు పెట్టుకుని వాడిని అరే యెహోవా ఇట్రా అన్నారు అనుకోండి, అంటే పిల్లల్ని జనరల్గా పిలుస్తారు కదా, అలా పిలిస్తే యెహోవా గారికి కోపం వస్తాయి. అలా
వ్యర్థముగా ఉచ్చరింపకూడదు కాబట్టి వాళ్ళు ఒప్పుకోరన్నమాట. ఇదే విధానం క్రైస్తవులు కూడా అవలంబిస్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా భయమే. అంటే ఎక్కడ పేరుని తప్పుగా పలికితే వీళ్ళని కూడా వేసేస్తాడో అని చెప్పేసి చెప్పా కదా, జలస్ గాడ్ అని చెప్పేసి. సో ఆ జలసీని తట్టుకునే అంత పేషెన్స్ వీళ్ళకి కూడా లేదు. అందుకే ఎందుకు వచ్చిన కర్మ అని చెప్పేసి ఆ పేరే పెట్టుకోవటం మానేస్తారు. మనకు ఆ బాధ లేదు. ప్రశాంతంగా పిల్లలకి రామ పెట్టుకో, కృష్ణ పెట్టుకో, శివ పెట్టుకో, విష్ణు పెట్టుకో, లేదు కాదు కూడదనుకుంటే దుర్గా, లలిత, అమ్మవారి పేర్లు కూడా పెట్టుకోవచ్చు. ఎవరు వద్దన్నారు? ఎందుకంటే ఈ సృష్టి మొత్తంలో భగవంతుడు కానీ రూపం కానీ, భగవంతుడు కానీ అక్షరం కానీ లేదు. కాబట్టి మనం ఏ పేరు పెట్టుకున్నా అది భగవంతుడిని పిలిచినట్లే. అందుకే భగవంతుడి పేర్లు ప్రశాంతంగా పెట్టుకునే సనాతన ధర్మంలో మన పిల్లల్ని మనం చాలా ఆప్యాయంగా, ప్రేమగా పిలుచుకోవచ్చు. మన దేవుళ్ళు కోపం రాదు, మన దేవుళ్ళు అసూయాపరులు అసలకే కాదు. సో నెక్స్ట్ ఆజ్ఞను చూద్దాం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకునుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియూ చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృష్టించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచెను. చూశారు కదా, 6 రోజులు యెహోవా గారు పనిచేసి 7వ రోజు రెస్ట్ తీసుకున్నారు కాబట్టి మనం కూడా 7వ రోజు రెస్ట్ తీసుకోవాలి. ఆ రోజున యెహోవాని నమ్మి ఎవ్వరూ కూడా పని చేయకూడదు. పని చేస్తే యాజ్ యూజువల్ ఒకటే శిక్ష, ఓన్లీ వన్స్, ఫస్ట్ వేసేస్తాడు. కాబట్టి యెహోవా గారు అలసిపోయి రెస్ట్ తీసుకున్న రోజున మనము అలసిపోయి రెస్ట్ తీసుకోవాలి. అలసట లేకపోయినా రెస్ట్ తీసుకోవాలి. ఇది కూడా ఒక నిబంధనే. సో మొత్తం 10 ఆజ్ఞలలో 4 యెహోవా గారి గురించే ఇచ్చుకున్నారు. యెహోవా గారితో ఎలా ఉండాలనేదే ఇచ్చుకున్నారు. కానీ దీన్ని కూడా క్రైస్తవులు చాలా చక్కగా సమర్థించేసుకుంటారు. ఇక్కడి నుంచి మనుషులకు కొన్ని నియమాలు ఇచ్చారా ఏంటో చూద్దాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. ఇది బాగుంది. కానీ ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంటుంది. తల్లిని, తండ్రిని ఎలా సన్మానించాలంటే వాళ్ళు కూడా యెహోవాని ప్రార్థించినప్పుడు, వాళ్ళు కూడా యెహోవాని ప్రార్థించేందుకు ఇతన్ని ప్రేరేపించినప్పుడు, లేకపోతే ఎంకరేజ్ చేసినందుకు అప్పుడు మాత్రమే వాళ్ళని గౌరవించాలి. అలా కాకుండా ఏ తల్లి అయినా, తండ్రి అయినా, లేకపోతే వాళ్ళ బిడ్డలైనా సరే యెహోవా కాకుండా తమ పితరులు ఎరుగని మరో దేవతను ఎవరినైనా, లేకపోతే దేవుణ్ణి కానీ ఆరాధించమంటూ ఎవరైనా ప్రేరేపిస్తే అవశ్యము వాళ్ళని చంపవలెను. ఇది ద్వితీయోపదేశ కాండంలో వీళ్ళ దేవుడే వాళ్ళకి ఇస్తున్న మరో ఆజ్ఞ. ఆ చంపే వాళ్ళలో నీ కన్న తల్లే కావచ్చు, కౌగిటి నిలిచిన భార్యనే కావచ్చు, కడుపున పుట్టిన బిడ్డలే కావచ్చు, ఎవరినైనా సరే అవశ్యము చంపవలెను. ఈ చంపవలెను అనే లైన్ని మాత్రం కాస్త గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ నియమం ఇదంటే నరహత్య చేయకూడదు. ఇక్కడ నరహత్య చేయకూడదు అని తెలుగులో చాలా స్పష్టంగా ఉంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లోకి వచ్చేప్పటికి దౌ షెల్ నాట్ కిల్ అని మాత్రమే ఉంటుంది. అంటే నీవు చంపకూడదు, ఎవరిని అని అడగకూడదు. ఎందుకు అంటే బైబిల్ దేవుడు ఎవరికి కావాల్సినట్లుగా వాళ్ళని ఇంటర్ప్రిటేషన్ చేసుకోమని చెప్పారు. అందుకే వీళ్ళు ఈ నరహత్య చెయ్యకూడదు అనేది తెలుగులోకి వచ్చేపాటికి పెట్టారు. కానీ అక్కడ వాస్తవానికి తీసుకోవాల్సింది ఏంటంటే హత్య చెయ్యకూడదు, లేకపోతే చంపకూడదు, నీవు చంపకూడదు. ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే ఆ తర్వాత నిబంధన ఏంటి? వ్యభిచరించకూడదు. కానీ ఈ వ్యభిచరించకూడదు అనేది ఎవరికి వర్తిస్తుంది? యెహోవా భక్తుల కాడికి వచ్చేప్పటికి ఇది ఎక్స్క్లూజివ్గా పక్కకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఒక యోధా స్టోరీ చూసుకున్నా, ఓ దావీదు స్టోరీ చూసుకున్నా, ఓ సొలొమోన్ స్టోరీ చూసుకున్నా, వీళ్ళంతా చేసింది ఏంటి? వ్యభిచారమే. అట్టంటే వ్యభిచారం కూడా కాదండి బాబు, అరాచకమైన వ్యభిచారం చేశారు. కానీ వాళ్ళని దేవుడికి శిక్షించాల. ఎందుకంటే వాళ్ళు ఈయన భక్తులు కదా. కాబట్టి నా భక్తులు చేస్తే తప్పులు ఒప్పు అయిపోతాయి, నా నిబంధనలే తొంగలోకి దొక్కేసినా కూడా నాకు బొంగుబి ఫరక్ పడదు అన్నట్టుగా ఉంటుందన్నమాట వ్యవహారం. సో దావీదు అన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా, అంతమందిని ఉంచుకున్నా, చివరికి సైనికుడి భార్యతో వ్యభిచారం చేసినా కూడా దాన్ని రెగ్యులరైజేషన్ చేస్తారు. చూస్తారు గవర్నమెంట్ కొన్ని ఇల్లీగల్ ప్లాట్స్ విషయంలో, అలాంటి ఇల్లీగల్ ప్లాట్స్ని యెహోవా గారు ఏం చేస్తారంటే రెగ్యులరైజ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత సొలొమోను 700 మంది భార్యలను పెట్టుకున్నా, 300 మంది ఉంపుడు గెత్తల్ని పెట్టుకున్నా. సో ఫిగర్స్, ఫ్యాక్ట్స్ నమ్మబుల్గా లేకపోయినా వాళ్ళు రాసుకున్నారు కాబట్టి చేసుకున్నా సరే వాళ్ళ దేవుడు వాళ్ళని ఏమీ తప్పు పట్టలేదు.
అందుకే వ్యభిచరించకూడదు అనే దానికి ఎక్స్క్లూజివ్గా కొంతమందికి ఎగ్జంప్షన్స్ ఇచ్చారు. ఇక నరహత్య చేయకూడదు అంటే నరుని హత్య చేసిన వాళ్ళు బైబిల్లో ఒకళ్ళిద్దరు కాదు, ఇంతమంది దొరుకుతారు మనకి. పోనాళ్ళు ఏమన్నా ధర్మం అనే కాజ్ కోసమో లేకపోతే ఇది లోక కళ్యాణం కోసమో చంపినట్టు ఉంటుంది అంటే ఏమీ కాదు, పూర్తిగా స్వార్థం కోసమే చంపారు. అలాంటి స్వార్థం కోసం చేసిన మర్డర్లన్నింటినీ కూడా ఈయన రెగ్యులరైజ్ చేసేసాడు. ఇక ఆ తర్వాతది దొంగిలించకూడదు. ఈ దొంగిలించకూడదు అనే దాన్ని కానీ చూసుకుంటే యాకోబు కాడి నుంచి యేసు దాకా అందరూ చేసిన పనులు చాలా ఉన్నాయి దొంగతనాలు. యేసుని దొంగ ఏంటంటారా? యేసు తన శిష్యులకి లూకా సువార్త 19వ అధ్యాయంలో చివరిలో ఒక మాట చెప్తారు. ఈ దగ్గరలో ఉన్న ఒక పల్లెలో ఒక గాడిద కట్టివేయబడి ఉన్నది, ఆ గాడిదని తీసుకొని రండి. ఒకవేళ యజమాని ఇది ఎవరి కొరకు అంటే మన ప్రభువు కొరకు అని చెప్పండి అని చెప్పేసి అన్నాడు. ఒకవేళ అడిగితే, మరి అడగకపోతే దొబ్బుకొచ్చేమనే కదా. సో అలా దొబ్బుకొచ్చేయమంటానే మా భాషలో దొంగతనం అంటారు. చెప్పి అడిగి తెచ్చుకుంటే దాన్ని తెచ్చుకోవటం, చెప్పకుండా దొబ్బుకు రావటం అంటే దొంగతనం చేసుకొస్తామే. ఇంకా మాసలో చెప్పాలి అనుకోండి దాన్ని వద్దే బాగోదు. ఇక ఆ తర్వాతది నీ పొరుగువాని మీద అబద్ధపు సాక్ష్యం చెప్పకూడదు. పొరుగువాడు అంటే ఎవరు అనుకుంటున్నారేమో, మీరు నేను ఖచ్చితంగా కాము, సాటి యూదుడు. ఇప్పటి భాషలో చెప్పాలంటే సాటి క్రైస్తవుడు మాత్రమే పొరుగువాడు. ఎందుకంటే నిన్ను వదిలే నీ పొరుగువారిని ప్రేమించు అన్నది కూడా నీలాగే నీ ప్రభువుని విశ్వసిస్తున్న వాడిని మాత్రమే పొరుగువాడిగా చూడాలి. నీ ప్రభువుని విశ్వసించిన వాడిని నీ ప్రభువే పరలోకంలోకి రానివ్వట్లేదు, నువ్వు మాత్రం ప్రేమించి ఏం చేసుకుంటావు అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. సో ఇవి ఏవి కూడా యూనివర్సల్ లాస్ కాదు, అంటే అందరికీ వర్తించేటువంటి నిబంధనలు కావు. ఇక ఆఖరిది నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతడి దాసునైనను అతడి దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. మరి దేన్ని ఆశింపకూడదని చెప్పిన యెహోవా గారు దావీదు బత్షెబాతో తప్పు చేసిన తర్వాత ఒక సందేశం పంపించారు. దావీదు, నీ పొరుగువాని రాజ్యము నీకు అప్పగించి తిని, వాని భార్యలను నీ కౌగిట చేర్చి తిని, వీళ్ళు సరిపోరనుకొనినా నీకు మరింత ఎక్కువగా ఇచ్చి ఉండేవాడిని కదా, నీవు యూరియా భార్యతో ఎలా ఈ విధంగా చేసి ఉంటివి అన్నారు. ఇప్పుడు మరి నీ పొరుగువాడిని దేన్ని ఆశించకూడదు, వాడి పెళ్ళాన్ని ఆశించకూడదు, వాడి ఎద్దుని ఆశించకూడదు, వాడి గాడిదని ఆశించకూడదు అన్నారు. మరి అతనిది కాని యొక్క వ్యక్తి యొక్క భార్యల్ని తీసుకొచ్చి మరి దావీదు కౌగిట్ నిలబెట్టడం అంటే పక్కలో వేయటం ఎంతవరకు కరెక్టు? అంటే అదేదో సినిమాలో సునీల్ చెప్తారు కదా, అరే అన్న రూల్స్ పెడతారు కానీ పాటించరు, అలాగే ఉంటుంది యెహోవా గారి రూల్స్ కూడా. ఇవే మనం మాట్లాడామనుకోండి ఒక్కొక్కడికి ఇంత బారు పొడుచుకొస్తుంది. మరి ఏం చేస్తాం? ఆడికి ఎంత బారు పొడుచుకొచ్చినా మనం నిజం చెప్పడం మానం కదా. కబ్జా చేసుకొచ్చిన, ఇంకా చెప్పాలంటే దొబ్బుకొచ్చిన, ఇంకా చెప్పాలంటే కొచ్చిన బుక్కులో దాన్ని పట్టుకుని మీరు ఇన్ని ఓవర్ యాక్షన్లు చేస్తే మరి తరతరాలు చరిత్ర కలిగిన మా ధర్మ గ్రంథాలు, వ్యక్తి ఉద్ధరణకి సమాజం యొక్క సంక్షేమం కోసం ఎన్నో విలువల్ని నేర్పిన మా ధర్మ గ్రంథాలని పాటిస్తున్న మేము గర్వించొద్దా? ఈ విధంగా ఎలా అయితే వీళ్ళకి 10 నిబంధనలు ఇచ్చారో అలాగే హిందువులమైన మనకి కూడా 10 నిబంధనలు ఉన్నాయి. వాటిని పతంజలి మహర్షి తన యోగ శాస్త్రంలో అష్టాంగ యోగంలోని మొదటి 2 వాటిలోనే చెప్పారు. అవే యమ నియమములు అంటారు. అంటే యమములు అంటే ఏంటి? ఇవి 5 ఉంటాయి. ఈ 5టిని మనం పాటించడం వల్ల సమాజం మొత్తం బాగుంటుంది, మన వల్ల సమాజానికి శాంతి కలుగుతుంది, తద్వారా సమాజంలో మనకి గౌరవ మర్యాదలు దొరుకుతాయి. అవేంటో తెలుసా? అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహము. ఇవి చెప్పే ముందు ఇందాక అక్కడ చెప్పా కదా, నిజానికి అబద్ధం ఆడరాదు, దొంగతనం చేయరాదు, నరహత్య చేయరాదు, ఇవన్నీ ఎక్స్క్లూజివ్గా యోధా మతం లేకపోతే ఎక్స్క్లూజివ్గా క్రైస్తవ మతం చెప్తుంది అనుకోవద్దు. ప్రపంచంలోని ప్రతి మతము ఇవి బేసిక్ ప్రిన్సిపల్స్ అనమాట. అంటే బాటమ్ ఆఫ్ ద లైన్, అంటే చివర, అంటే ఇక దాన్ని బేసిక్స్ అంటే ఇవే, ఇక్కడ వీటితోనే స్టార్ట్ అవుతాయి. ఎవడు కూడా అరే మన మతం చాలా గొప్పది, మన దేవుడు చాలా గొప్పడు, కానీ నువ్వు పక్కన దోసుకుంటావు బతుకు అని పబ్లిక్గా ఎవరు చెప్పరు. కోర్స్ చెప్పకుండా చేపిస్తున్న పాషండ మతాలు ఉన్నాయి, కానీ మిగతా ఏ మతం కూడా ఇంత పాపిష్టితనంగా అయితే ఎప్పుడూ లేవు, చేయలేదు. బట్ ఈ వాల్యూస్ని అయితే అందరూ చెప్పారు. అలా ఇప్పుడు యమ నియమాల్లో మనకి చెప్పిన అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం ఇవి ఏంటి అనేది ఆలోచిద్దాం ఒకసారి. మొట్టమొదటి అహింస, అంటే అనవసరమైన హింసని అహింస అంటారు. తెలుసా?
చాలా మందికి అహింస అనగానే అన్నీ మూసుకు కూర్చోవటం అనుకుంటారు. కాదు, అనవసరమైన హింస చేయకుండా ఉండటం. ఈ రోజున ధర్మాన్ని కాపాడే క్రమంలో కొన్నిసార్లు హింస చేయాల్సి వస్తే చేయాల్సిందే. అది అహింసతో సమానం. ఒక వ్యక్తి ఉన్నాడు, పరమ క్రూరంగా రోజుకు నలుగురిని చంపేస్తా ఉన్నాడు. కానీ వాడిని నిలువరించగలిగిన వ్యక్తి, వాడిని ఓడించటమో లేకపోతే వాడిని చంపటమో చేయగలిగిన వ్యక్తి, అయ్యయ్యో నేను హింస చేయకూడదు కాబట్టి నేను సైలెంట్గా కూర్చుంటాను అంటే, వాడు రోజు నలుగురిని చంపుకుంటూ వెళ్తే 10 రోజులకి 40 మందిని చంపుతున్నాడు. ఇప్పుడు ఆ 40 మందిని చంపిన పాపం వాడికి ఎంత వస్తుందో, వాడిని ఆపగలిగిన శక్తి ఉండి ఆపలేకపోతున్న వీడికి కూడా అంతే పాపం వస్తుంది. అదే వీడు ఆ మొదటి రోజు రెండో రోజున గనక వాడిని ఎదిరించి వాడిని లేపేసి ఉంటే ఈ మిగతా 30 మంది పైచులకి వ్యక్తులు బ్రతికుండేవాళ్ళు. వీళ్ళందరినీ కాపాడిన ఆ పుణ్యం ఖచ్చితంగా వీడి ఖాతాలోకి వస్తుంది. కాబట్టి ఏది అహింస ఏది హింస అనే దాని పట్ల విజ్ఞత కలిగి అహింసని ప్రదర్శించటం. సో అనవసరమైన హింసని చెయ్యకుండా ఉండటమే సిసలైన అహింస. అలాంటి అహింసా సిద్ధాంతాన్ని సనాతన ధర్మం బోధిస్తూ ఉంది. అంటే హింస చేయాలన్న ఆలోచన కూడా మన మనసులో ఉండకూడదు. కానీ 10 మందిని కాపాడాల్సి వచ్చినప్పుడు మనం దేన్ని చేయటానికైనా వెనకాడకూడదు. ఇక రెండవది సత్యం. కలలోనైనా సరే, కదులుతున్నప్పుడైనా సరే అబద్ధం ఆడాలన్న ఆలోచన కూడా మనకి రాకూడదు. ఏది చెప్పినా సత్యమే పలకాలి, ఆ సత్యాన్ని ప్రియంగా పలకాలి. ఇదే సనాతన ధర్మం కూడా చెప్తా ఉంది. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నా బ్రూయాత్ సత్యమ ప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన. ఎప్పుడు నిజమే చెప్పాలి, అబద్ధాన్ని చెప్పకూడదు. కానీ ఆ చెప్పే నిజాన్ని చాలా ప్రియంగా చెప్పాలి. నేను నిజం మాట్లాడుతున్నా కదా, ఎవడట్టపోతే నాకేంటి అన్నట్లుగా ఎదట వాడిని బాధ పెట్టేలాగా చెప్పకూడదు. ఇందాక చెప్పే కదా అహింసకి దీనికి లింకప్ చేయండి. అహింస అంటే మంచి వాళ్ళని మనం నిజమే చెప్తున్నా సరే మన మాటల చేత కూడా వాళ్ళని గాయపరచకూడదు. అది సిసలైన అహింస. ఇక మూడవది ఆస్తేయము. అంటే ఎవరికి సంబంధించిన సొత్తు మీద దొంగలించాలన్న ఆలోచన మనకి రాకూడదు. ఎవరి సొత్తుని దొంగలించే ప్రయత్నం చేయకూడదు, దొంగలించకూడదు. మనకి కావలసింది ఏదో అంటే మనం అడిగిందల్లా భగవంతుడు ఇవ్వకపోవచ్చు, కానీ ఈ సృష్టిలో మనకి కావలసిన ప్రతిదీ భగవంతుడే ఇస్తున్నాడు, భగవంతుడే ఇస్తాడు. ఆ నమ్మకంతో జీవించాలి తప్ప వాడెవరి దగ్గర ఉన్నది కాబట్టి వాడి దాన్ని మనం స్వాధీనం చేసుకోవాలని దాన్ని దొంగలించే ప్రయత్నము లేకపోతే దాన్ని బలవంతంగా ఎత్తుకొచ్చే ప్రయత్నాలు చేయకూడదు. ఇక నాలుగవది బ్రహ్మచర్యం. అంటే బ్రహ్మమునందు చరించుట. ఎప్పుడు మంచి ఆలోచనలు కలిగి భగవంతుడి మీద మాత్రమే దృష్టి పెట్టుకుంటూ ఎప్పుడు మంచి సమాజానికి మంచి జరగాలన్న ఆలోచనలతోనే బ్రతకాలి. అలాగే భార్యతో సంసారం చేయటం కూడా అది సత్సంతానాన్ని అభివృద్ధి చేసే సృష్టిని కొనసాగించటానికే తప్ప మన లైంగిక అవసరాల కోసం అన్నట్లుగా ఇష్టారీతిన ఎవరితో పడితే వాళ్ళతో తిరుగుతూ చేయకూడదు. దీన్ని స్వచ్ఛమైన బ్రహ్మచర్యం అంటారు. అంతేగాని బ్రహ్మచర్యం అంటే అనైతిక రిలేషన్స్కి దూరంగా ఉండటమే తప్ప భార్యాభర్తల బంధానికి దూరంగా ఉండటం కాదు. భార్యాభర్తల బంధం అనేది సృష్టి యజ్ఞానికి సంబంధించింది. అలాగే నిత్యం భగవంతుడి పట్ల ఆలోచనని మనసులో నింపుకుంటే అదే సిసలైన బ్రహ్మచర్యము. ఇక ఆఖరిది అపరిగ్రహము. అంటే పక్కవాడి దగ్గర ఉన్న దేని మీద మనం ఆశ పడకూడదు. దాన్ని దొంగలించే ప్రయత్నం చేయటం అంటే అది ఆస్తేయం. కానీ కనీసం ఆశ కూడా పడకూడదు. వాడి దగ్గర ఉంది, దాన్ని ఎలా వాడికి సంపాదించాడు, వాడి దగ్గర నుంచి మనం ఎలా సంపాదించుకోవాలి, లేకపోతే వాడి దగ్గర నుంచి దాన్ని ఎలా తీసుకోవాలి అంటే వాడిని అడిగైనా సరే, అంటే మనది కాదు అనుకున్న దాని పట్ల మనకి ఎటువంటి ఆశ ఉండకూడదు. ఇదే సనాతన ధర్మం చెప్తుంది మొదటి నుంచి కూడా. మాతృవత్ పరధారేషు పరద్రవ్యాన్ని లోష్టవేత్. అంటే పక్కవాడి సొమ్ముని మట్టిలాగా భావించమని మన ధర్మం చెప్తా ఉంది. మనది కాదు అనుకున్న దాని గురించి మనం కనీస ఆలోచన కూడా చేయకూడదు. సో ఈ 5 యమములు అంటారు. ఈ 5 పాటించడం వల్ల సమాజానికి మన వల్ల క్షేమము, మనకి సమాజంలో కూడా గౌరవం. ఇక ఆ తర్వాత 5 నియమములు అంటారు. ఇవి వ్యక్తిగతంగా మనం పాటించవలసిన, ఇవి పాటించడం వల్ల సమాజంలో మనం బాగుంటాం. అవే శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము. ఈ 5 గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. శౌచం అంటే ఏంటి? శుభ్రత కలిగి ఉండటం. అది బాహ్య శుభ్రత, అంతఃశుభ్రత కూడా. అంటే శరీరాన్ని ఎంత శుచిగా ఉంచుకోవాలో అదేవిధంగా మనస్సును కూడా ఆలోచనల విషయంలో అంత శుచిగా ఉంచుకుంటే నిజంగా మనం బాగుంటామా బాగోమా. ఇక రెండవది సంతోషము. జీవితంలో ప్రతి మనిషికి కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ కష్టాలు వచ్చినప్పుడు విపరీతమైన దుఃఖంలోకి వెళ్ళిపోవటం వల్ల తన ఆలోచన శక్తిని నశించి తన యొక్క విచక్షణ కోల్పోయి తను ఏం చేస్తాడో తెలియదు. కాబట్టి ఇవి ప్రతి మనిషికి కూడా కాదు, ప్రతి జీవికి కూడా
జీవితంలో కష్ట సుఖాలు అనేవి కామన్. కాబట్టి ఈ సుఖం వచ్చినప్పుడు సంతోషంతో మితిమీరి పొంగిపోవటం, లేదా దుఃఖం వచ్చినప్పుడు కుమిలిపోయి అంటే ఆ ఆలోచన కోల్పోయి, విచక్షణ కోల్పోయి తప్పులు చేసే పరిస్థితి తెచ్చుకోవటం, ఇది మనుషులకి క్షేమకరం కాదు. కాబట్టి వీలైనంత వరకు అన్నిటికీ భగవదర్పణం చేసుకుంటూ ఉంటే, అన్నిటికీ భగవంతుడే కారణం అని పెట్టుకుంటే ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి కూడా నిత్యం సంతోషం కలుగుతుంది. తద్వారా మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటాడు, వాళ్ళు బాగుంటారు, వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టుపక్కల ఉండే సమాజం కూడా బాగుంటుంది. కాబట్టి మితిమీరిన దుఃఖం వచ్చినప్పుడు మనిషి తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటూ సంతోషంగా ఉండాలని ఈ సూత్రకారులు చెప్తున్నారు. ఇక మూడవది తపస్సు. నిజంగా తపస్సు అంటే ఏమిటి అంటే యక్ష ప్రశ్నల్లో ధర్మరాజుని అడిగినప్పుడు ఒక్క లైన్లో ఆయన సమాధానం చెప్పేశారు, తపస్వధర్మ వర్తిత్వం అని చెప్పేసి. అంటే మన పనిని మనం చెయ్యటమే, అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మన పని మనం చేసుకుంటూ వెళ్ళటమే నిజమైన తపస్సు. ఇందులో కాయక వాచక మానసిక తపస్సులు 3 ఉంటాయి. కానీ ఏం చేసినా గుర్తుపెట్టుకోండి, చాలామంది తపస్సు అంటే అడవికి వెళ్ళిపోయి ముక్కు మూసుకుని కూర్చోటం అనుకుంటారు, అది కూడా తపస్సే. కానీ గృహస్థాశ్రమంలో ఉంటున్న వాళ్ళకి, బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉంటున్న వాళ్ళకి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అదే వాళ్ళ పని వాళ్ళు సవ్యంగా చేయటం, పెద్దలను తల్లిదండ్రులను గౌరవించటము, గురువుల్ని ఆదరించటం, వాళ్ళకి శుశ్రూష చేయటం, ఇది కూడా తపస్సే. అలాగే మన మనస్సుని, ఆలోచనల్ని సదా పవిత్రంగా, మన మాటల్ని కూడా సదా పవిత్రంగా ఉంచుకోవటం, ఇది కూడా తపస్సే. ఇక 4వది స్వాధ్యాయము. అంటే మన ధర్మ గ్రంథాలు ఏవైతే ఉంటాయో, వేదాలు కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, ధర్మశాస్త్రాలు కావచ్చు, నీతి సూత్రాలు కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు, పురాణాలు కావచ్చు, ఇంకా మన మనస్సును పవిత్రం చేసి మన ఆలోచనల్ని మంచిగా మరల్చే ఏ రకమైన గ్రంథాలైనా కావచ్చు, వాటిల్ని నిత్యం అధ్యయనం చేస్తూ ఉండాలి. అంటే ఎప్పుడు కూడా జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అటువంటి జ్ఞానాన్ని పొందే ప్రయత్నాన్ని స్వాధ్యాయము అంటారు. భగవద్గీతలో కూడా స్వామి చాలా స్పష్టంగా చెప్పిన మాట, జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి. జ్ఞానం ద్వారా మాత్రమే పరమశాంతిని మనం పొందగలుగుతాం. అలాగే ఉపనిషత్తు కూడా ఒకటే మాట చెప్తుంది, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఈ సత్యం కావచ్చు, పరమాత్మ కావచ్చు, వాటితో పాటు జ్ఞానం కావచ్చు, ఇవన్నీ కూడా అనంతమైనవి. ఇది ఈ రోజుతో నేను నేర్చుకున్నాను, 100 పుస్తకాలు చదివితే నాకు జ్ఞానం వచ్చింది, 1000 పుస్తకాలు చదివితే నాకు జ్ఞానం వచ్చింది అంటే ఈ ప్రపంచంలో జ్ఞానానికి అంతం లేదు. అది నిత్యం ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది. వచ్చిన ప్రతి జ్ఞానాన్ని మనం అందిపుచ్చుకునే ప్రయత్నం చేయాలి, అదే స్వాధ్యాయం. ఇక ఆఖరిది ఈశ్వర ప్రణిధానము. ఇది చాలా సింపుల్గా చెప్పగలిగింది, కానీ ఆచరించడం అనేది చాలా కష్టమైనది. కానీ ఆచరిస్తే ప్రతి వాళ్ళ జీవితం బాగుంటుంది, ఈ విశ్వమంతా కూడా బాగుంటుంది. ఇంతకీ ఈశ్వర ప్రణిధానం అంటే ఏమిటి అంటే, మన మనస్సుని భగవంతుడికి సంపూర్ణంగా ఆ ఈశ్వరుడికి శరణాగతి చేసేయటం. మన మనస్సులో కావచ్చు, మాటలో కావచ్చు, చేతలో కావచ్చు, అన్నిటిలో కూడా భగవంతుడిని తలుచుకుంటూ నిత్యం బ్రతకటం. అలా చేసుకుంటూ ఆ దైవానికి, ఆ దైవదత్తమైన ఈ ప్రకృతికి, అంటే ఈ పాంచభౌతికమైన ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ అనుష్ఠానం చేసుకుంటూ జీవించటమే నిజమైన ఈశ్వర ప్రణిధానం. ఇందులో ఈ మొదటి 5 కావచ్చు, తర్వాత 5 కావచ్చు, అంటే యమ నియమములు, ఈ 10టిని నిత్యం అన్వయం చేసుకుని బ్రతకటం వల్ల మనం సమాజంలో సంతోషంగా బ్రతకగలుగుతాం, సమాజం మన వల్ల బాగుంటుంది. ఈ 10టిని అందరూ ఆచరించగలుగుతారా లేదా అనేది నాకు తెలియదు, కానీ ఆచరించిన ప్రతి ఒక్కళ్ళు మాత్రం ఖచ్చితంగా సంతోషంగా ఉంటారు. అయితే ఈ 10టిని దేని ఆధారంగా చెప్తున్నారు? మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, సనాతన ధర్మం 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 అని. ఆ ధర్మానికి 10 లక్షణాలు ఉన్నాయి. ధృతి, క్షమ, దమోస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం, ధీర్విద్య, సత్యం, అక్రోధో, దశకం, ధర్మ లక్షణం అని చెప్పేసి చెప్తుంది మనుస్మృతి. ధర్మం యొక్క ఈ 10 లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఈ 10 లక్షణాలని ఆధారంగా చేసుకునే ఈ 10 యమ నియమాలను కూడా మనకి చెప్పటం జరిగింది. సో ఈ ధర్మం యొక్క 10 లక్షణాలు ఏంటి అనేది మరొక ఎపిసోడ్లో మళ్ళీ ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటిని వివరంగా. మనకి ఏ విధంగా ఈ 10 నిబంధనలు ఉన్నాయో వీటిల్నే కాపీ కొట్టుకుని చాలామంది తీసుకున్నారు. తప్పేం లేదు, ఎందుకంటే మంచి విషయాలు ఎక్కడున్నా తీసుకోవాలి అనేది పెద్దలు చెప్తున్నమాట. అఫ్కోర్స్ ఇది అన్ని మతాలకి వర్తిస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా సనాతన ధర్మం అయితే మాత్రం ఋషులు ఎప్పటికీ అలాగే ఉంటారు, అలాగే ఆలోచిస్తారు. అందుకే మనకి ఋషులు చెప్పిన గొప్ప మాటల్లో ఒకటి ఏంటంటే, ఆనో భద్రాహ క్రతవో యాంతి విశ్వతః అని చెప్పారు. అంటే అన్ని వైపుల్లో ప్రపంచంలో ఉన్న మంచి విషయాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని వైపుల్లో ఉన్న మంచి విషయాలన్నీ వచ్చి మాకు చేరుగాక అని కోరుకున్నారు. అందుకే మన గ్రంథాల్లో ఎక్కడా కూడా ఎటువంటి లోపాలు ఉండవు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ నిబంధనలు కూడా చూసారు కదా, ఆల్మోస్ట్ ఇందాక బైబిల్ నిబంధనలు చూస్తే మొదటి 4 కూడా నన్నే మొక్కాలి, నన్నే అది చేయాలి, ఇది చేయాలని చెప్పి ఆయన చెప్పుకున్నారు. కానీ మన దగ్గర ఎలాంటి మాటలు మన వాళ్ళు చెప్పాల. కారణం ఏంటంటే, భగవంతుడు ఈ యావత్ సృష్టిని చేశాడు, సృష్టిలో మనకు కావాల్సినవన్నీ పెట్టారు. అటువంటి భగవంతుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం అనేది మన బాధ్యత.
ఈ రోజున ఒక వ్యక్తి ₹1,00,000 అప్పు అడిగాడు అనుకోండి, ఆ వ్యక్తికి ఇంకో వ్యక్తి ఆ ₹1,00,000 ఇచ్చినప్పుడు ఈ తీసుకున్న వ్యక్తి తన అవసరానికి తగ్గట్టు తీసుకున్నాడు కాబట్టి తను అతనికి కృతజ్ఞత కలిగి ఉండాలి. అది అప్పు అయితే అప్పు అవ్వచ్చు, దానం అయితే దానం అయి ఉండొచ్చు. కానీ తీసుకున్న వ్యక్తి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇచ్చినవాడు నేను ఇచ్చానుగా మరి నా కాలు మొక్కువ, నేను ఇచ్చానుగా మరి నన్ను భుజానికి ఎత్తుకోవా అని అడగకూడదు. అలాంటి కృతజ్ఞతని సనాతన ధర్మం నేర్పుతుంది. హిందువులు అటువంటి కృతజ్ఞతా భావం కలిగి ఉన్నారు. అందుకే మనం ప్రతి మంత్రం వెనక కూడా ఓం శాంతి 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 అని చెప్తాం. అంటే 3 రకాల శాంతులు, దీన్నే తాపత్రయము అని చెప్పేసి అంటారు. ఆధ్యాత్మిక శాంతి, ఆది భౌతిక శాంతి, ఆది దైవిక శాంతి. అంటే ఏదైతే పని చేస్తామో దానివల్ల మనకి శుభం జరగాలి, మన చుట్టూ ఉండే సమస్త జీవులకు, సమస్త భూతాలకు శుభం జరగాలి. అలాగే విశ్వంలో ఉండే అందరికీ కూడా, విశ్వాంతరాల్లో ఉండే వాళ్ళకి కూడా అన్నిటికీ శుభం జరగాలి అని కోరుకుంటాం. అటువంటి గొప్పది సనాతన ధర్మం. కాబట్టి ఏ మతంలోనో ఒకళ్ళ విషయం ఉంది కాబట్టి అది మన దానిలో లేదు అనుకో. ఎప్పటికైనా చెప్పేది ఒకటే, సనాతన ధర్మంలో లేని మంచి ప్రపంచంలో ఉన్న ఏ మత గ్రంథాల్లోనూ లేదు. అందుకే ఎప్పటికైనా సరే సనాతన ధర్మమే సర్వోన్నత ధర్మం, సర్వోత్తమ ధర్మం, సర్వోజ్వల ధర్మం. ఓం శాంతి శాంతి శాంతి.